నమస్తే అండి. వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్. నేను మీ కృష్ణ అండి. ఈరోజు వీడియో వచ్చేసి రాఖీ స్పెషల్‌గా 5 నిమిషాల్లో స్వీట్ రెడీ చేసుకుందామండి. చాలా చాలా బావుంటది. ఒక చుక్క నూనె గాని, స్టవ్ వెలిగించే పని గాని, నెయ్యి గాని ఏమీ అవసరం లేదండి. చిటికెలో చేసేయొచ్చు స్వీటు. అంత బావుంటుంది. ఎక్కువ కూడా ఇంగ్రీడియెంట్స్ అవసరం లేదు. సింపుల్‌గా చేసేయొచ్చు. టేస్ట్ మాత్రం చాలా చాలా బావుంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక 10 బాదం పప్పులు, ఒక 10 జీడిపప్పులు వేసుకొని మంట సిమ్‌లో పెట్టుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని. చూడండి ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో మంట సిమ్‌లో పెట్టుకొని ఒక 2 కప్పులు బొరుగులు వేసుకోండి. బొరుగులు లేదంటే మరమరాలు ఇవి వేసుకొని ఇవి కూడా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. బొరుగులు కొంచెం మెత్తగా ఉన్నాయంటే మనకు ఫ్రై అయ్యే కొద్దీ సన్నగా అయిపోతాయి. ఇవి కూడా కొంచెం క్రిస్పీ మనం నలిపితే కొంచెం క్రిస్పీగా ఉండాలండి. అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంట సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి. చూడండి మనం చేత్తో చల్లారిన తర్వాత ఇలా అంటే మంచిగా పొడిలాగా అవ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న బొరుగులు అందులో వేసుకొని ఆ జీడిపప్పులు, బాదం పప్పులు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా ఫైన్‌గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం 2 కప్పుల బొరుగులకి హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలండి. దీన్ని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పొడి చేసుకొని వేసుకోండి. అందులోనే ఒక 3 ఇలాచీలు వేసుకొని ఇప్పుడు ఈ షుగర్‌ని బాగా పొడి చేసుకోండి. హాఫ్ కప్ మీరు పౌడర్ తీసుకున్న ఒక హాఫ్ కప్పు తీసుకోండి. లేదంటే ఇదైనా షుగర్ అయినా హాఫ్ కప్పు. మనము ఉట్టి షుగర్ తీసుకున్నామంటే కరగడానికి కొంచెం టైం పడుతుంది. అందుకే పౌడర్ చేసేసుకొని వేసుకుంటే త్వరగా కలిసిపోయిద్దనమాట. ఇప్పుడు అందులో కొంచెం పాలు వేసుకొని మొత్తం బాగా పౌడరు షుగర్ పౌడరు కొన్ని పాలు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న బొరుగుల పౌడర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. నేను పాలు కొన్నే వేశాను కదా! కొంచెం కలుపుకున్న తర్వాత మళ్ళీ చూసి వేసుకున్నాను. ఎందుకంటే మనకు ఒకేసారి ఎక్కువ వేసామనుకో పావు కప్పు జోరైపోతుందండి. అందుకే కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి ఇంకా కొన్ని పట్టినాయి. మొత్తం ఒక పావు కప్పు పడతాయండి అంతే. అంతకు మించి ఎక్కువ పట్టవు. కొన్ని చూసుకొని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా సాఫ్ట్‌గా కలుపుకోవాలండి. మరి అంత గట్టిగా ఉండొద్దు. అలా అని లూజ్‌గా ఉండొద్దు. మనం చపాతీ పిండి అయితే ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇలా కింద వేసుకొని బాగా సాఫ్ట్‌గా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని 2 భాగాలుగా చేసుకొని ఒక దాంట్లో నేను ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే లోపల స్టఫింగ్ లాగా వేసుకోవడానికి కొంచెం కలర్‌ఫుల్‌గా కనిపిస్తదని అలా వేసుకుంటున్నాను. మీరు అవి ఏమొద్దు ఇలాగే మొత్తం ఇలాగే చేసుకుంటా అంటే ఇలా చేసుకోవచ్చు. లేదంటే కొంచెం మీకు నచ్చిన కలర్ నేను ఆరెంజ్ కలర్ ఏసాను. రెడ్ కలరు మీరు యెల్లో కలర్ గాని, గ్రీన్ కలర్ గాని ఏదైనా వేసుకోవచ్చు. చూడండి ఇలా వేసుకొని మొత్తం ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్లెయిన్‌ది ఉంది గదా! ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని బటర్ పేపర్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని దీని మీద మనం చేసుకున్న ఈ రోల్‌ని మెల్లిగా స్లోగా ఇలాగా చపాతీలాగా ఒత్తుకోవాలండి. మరి పల్చగా కాకుండా మందంగా ఉండేలాగా కొంచెం వెడల్పుగా ఈ కలర్ వేసిన ముద్దయితే ఎంతుందో అది పట్టేలాగా ఇలాగా చపాతీలాగా చేసుకోవాలి. స్లోగా చేసుకొని అందుకే బటర్ పేపర్ మీద చేసుకుంటే మనకు అంటుకోకుండా ఉంటది. లేదంటే ఏదైనా మీరు పేపర్ అయినా ఏదైనా కవర్ అయినా వేస్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఆయిల్ కవర్ అయినా దాని మీద అయినా వేస్ట్ చేసుకోవచ్చండి. కింద మాత్రం ఆయిల్ కానీ, నెయ్యి కానీ అంటుకోకుండా వేసుకోండి. మనకు ఆ రోల్ ఎంతైతే ఉందో మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ చేసుకొని మనం కలర్ వేసిన రోలు మధ్యలో పెట్టుకొని ఇలా మొత్తం రోల్ చేసేసుకోవాలి. కవర్‌తో పాటు చేసుకుంటే మనకు చేతికి అంటుకోకుండా నీట్‌గా వస్తదనమాట. ఇలా చేసుకొని మొత్తం ఒకసారి చేత్తోటి సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఆ రెడ్ కలర్ అంతా లోపల స్టఫింగ్ లాగా బయటకి కనిపించకుండా మొత్తం ఇలా రోల్ చేసేసుకోండి. చూడండి ఇలా మొత్తం రోల్ చేసేసుకోండి. మొత్తం లోపలిది రెడ్ కలర్ కనిపించకుండా పైన వైట్‌గా ఉండేదంతా కవర్ చేసేసుకొని ఇలా మొత్తం ఒత్తినట్టు చేసుకుంటే నీట్‌గా వచ్చేస్తది. ఇలా చేసుకున్న రోల్‌ని ఈ బటర్ పేపర్‌లోనే చుట్టేసుకొని ఒక 15 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. ఎందుకంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకు గట్టిగా అయ్యి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే కొంచెం గట్టిగా అయ్యి మనం కట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటదండి. చూడండి నేను మళ్ళీ 15 మినిట్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఒక చాక్ తీసుకొని ఎడ్జెస్ కొంచెం తీసేసుకొని ఇట్లా స్లోగా కట్ చేసుకున్నామంటే మనకి నీట్‌గా వస్తాయండి రౌండ్‌గా. మీకు ఇలా రౌండ్‌గా అయినా కట్ చేసుకోవచ్చు. లేదంటే కొంచెం క్రాస్‌గా అయినా కట్ చేసుకోవచ్చనమాట. నేనైతే అన్ని రౌండ్‌గా కట్ చేసిన. ఇలా ఒక్కసారి ఒత్తినట్టు కాకుండా ఇలా స్లోగా అనండి మనకు షేప్ రౌండ్‌గా నీట్‌గా వస్తుందనమాట.
ఇలా కట్ చేసినట్టు కోసినట్టు అంటే మీకు నీట్గా వస్తుంది. అన్ని ఇలాగే ఎన్ని పీసెస్ అయితే అన్ని కట్ చేసుకోండి. మందం మీకు కొంచెం లావుగా కావాలంటే లావుగా చేసుకోండి, ఇలా లేదంటే సన్నగా చేసుకోండి. అంతేనండి. చూడండి, సింపుల్గా ఒక చుక్క నూనె కానీ ఆయిల్ కానీ ఏమీ అవసరం ఏమీ లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మనం ఇలా చేసుకుంటే ఇంటిల్లపాది ఎంజాయ్ చేయొచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుందండి. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరూ రాఖీ పండుగ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేనండి. స్వీట్ నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం